జనం విరివిగా ఉపయోగించిన వాహనం. మారిన జీవన శైలితో సైకిల్ స్థానాన్ని బైక్లు, కార్లు, ఇతర వాహనాలు ఆక్రమించేశాయి. అయితే సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ బృందం ప్రతి ఆదివారం యాత్రలు చేస్తుంది. ఈ బృందంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఉండడం విశేషం. ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో కాకినాడ వేదికగా పనిచేస్తుంది గోదావరి సైక్లింగ్ క్లబ్. 15 మంది సభ్యుల ఈ బృందంలో అధికారులు, వైద్యులు, వ్యాపారులు ఉన్నారు. వారికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కూడా జత కలిశారు. నిత్యం పాలనా కార్యక్రమాలు, పర్యటనలతో తీరిక లేకుండా ఉండే కలెక్టర్ ఆదివారం అయిందంటే చాలు ఇలా సైకిల్ పై దూసుకెళ్తుంటారు. ఈ బృందం ప్రతి ఆదివారం కాకినాడ నుంచి వివిధ ప్రాంతాలను చుట్టి వస్తూ ఉంటుంది. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం, అన్నవరం, రాజుల కొత్తూరు, జొన్నాడ, జగ్గంపేట, రంపచోడవరం, మన్యంలోని మారేడుమిల్లి వరకు కూడా వెళ్లారు ఈ బృంద సభ్యులు. చేసిన తర్వాత యూ ఫీల్ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ అండ్ ఈ నాకు ఇంకొక స్పిన్ ఆఫ్ బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్స్ రావడం వల్ల అసలు గ్రామాల్లో శానిటేషన్ ఎలా ఉంది, ఎందుకంటే ఆ టైంలో అంత ప్రిపేర్డ్గా ఉండరు వాళ్ళు. మేము ఏదైనా క్యాంప్ పెట్టి వెళ్తే అంత ప్రిపేర్డ్గా ఉంటారు. సో అసలు మనం ఓపెన్ డిఫికేషన్ అని చెప్తున్న గ్రామాలు, ఓడిఎఫ్ అని చెప్తున్న గ్రామాల్లో టు వాట్ ఎక్స్టెంట్ దే రియల్లీ ఓడిఎఫ్ అనేది కూడా మాకు కొన్ని గ్రామాల్లో తెలిసి. స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత ఈ సైక్లింగ్ని కూడా మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో స్టార్టెడ్ దిస్ అమరావతి సైక్లింగ్ క్లబ్ అని. అలాగే ఆ స్ఫూర్తితో ఇక్కడ కూడా గోదావరి సైక్లింగ్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా మన సర్పవరం నుంచి జగన్నాథపురం దాకా లాంగ్ సైక్లింగ్ స్ట్రెచ్ కూడా ఒకటి చేస్తున్నాం. సో అక్కడ మధ్యలో సైక్లింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ ఫ్యూచర్ ఈజ్ ఫర్ సైక్లింగ్. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు. ఇది నేను మామూలు సరదాగా స్టార్ట్ చేశాను. నేను హిమాలయాలు వెళ్దాం అనుకున్నా సైకిల్ మీద. సో అందు గురించి సైకిల్ కొనుక్కుని స్టార్ట్ చేసి నేర్చుకున్నా. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అలా నేను చెన్నై నుంచి విజయవాడ తొక్కి మళ్ళీ చెన్నైకి వెళ్ళడం, లేదా తర్వాత బెంగళూరు నుంచి బెల్గాం అనే ఊరు తొక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇలా చాలా చేశాను అనమాట. ఇప్పటిదాకా ఒక 2 ఏళ్లలో నేను 29,000 కిలోమీటర్లు తొక్కాను. ఇది చాలా గర్వంగా ఉందండి కలెక్టర్ గారు అంటే. చాలా అంటే మామూలు విషయం కాదు కదా. ముందు కొంతమంది రైడర్స్ ఉండేవారు, ఇప్పుడు చాలామంది రైడర్స్ ఫామ్ అయ్యారు. ఈ సైక్లింగ్ వీ వాంట్ టు హ్యావ్ విత్ ఎవ్రీబడి షుడ్ జాయిన్ ఇన్ ద సైక్లింగ్ అండ్ వీ వాంట్ ఎంకరేజ్ సైక్లింగ్ బికాస్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ వైజ్, ఎన్విరాన్మెంట్ వైజ్. బేసిక్గా ఇది హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ఒకటండి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ అపార్ట్ ఫ్రమ్ ఎండ్యూరెన్స్ టెస్ట్. పర్సనల్గా నాకు బోత్ నీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు సైక్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ డూయింగ్ గుడ్. 2 నీస్కి కూడా ఇబ్బంది లేకుండా ఐఎమ్ ఏబుల్ టు క్యారీ అవుట్ మై రెగ్యులర్ డ్యూటీస్. ఈ సైక్లింగ్ స్టార్ట్ చేశాక ఫిట్నెస్ లెవెల్స్ అవి పెరిగినాయి. తర్వాత మనకి హెల్త్ కండిషన్స్ కానీ వీటి వలన ఓవరాల్గా మన పెర్ఫార్మెన్స్ అన్ని ఫీల్డ్స్లోనూ కూడా మన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ బృంద స్ఫూర్తిని అందిపుచ్చుకున్న చాలా మంది గోదావరి సైక్లింగ్ క్లబ్ లో చేరతామంటూ ముందుకొస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు.